గిరిజనుల మహిళ పొట్లూరు సుభాషిణికి అన్యాయం జరగడంతో న్యాయం కోసం నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట 5 రోజుల నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నామని, ప్రభుత్వం జిల్లా అధికారులు న్యాయం చేయాలని, లేని పక్షంలో రిలే ఆమరణ దీక్ష చేయాల్సి వస్తుందని మాజీ మేయర్ పొట్లూరు శ్రవంతి మరియు పొట్లూరు జయవర్ధన్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి పొట్లూరు సుభాషిణికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. న్యాయమైన పోరాటానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కోట మండలము కొక్కుపాడు పంచాయతీ పల్నాటి నరసింహారెడ్డి కాలనీలో 100 యానాదుల కుటుంబాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆ 2 ఉద్యోగాలకు పొట్లూరు సుభాషిణి అప్లై చేసిందని, స్థానిక గిరిజనులకు కాకుండా పక్క గ్రామానికి చెందిన గిరిజనేతరులకు 2 ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అన్యాయానికి గురైన సుభాషిణి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నదన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గిరిజన మహిళలకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు కొమరగిరి మహేంద్రబాబు, పొట్లూరు సుభాషిణి, ఎండ్ల రవి, నారాయణ, యానాది సంఘాలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యవేదిక, వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. సిగ్గో సిగ్గో గిరిజన ఉద్యోగాలను గిరిజనేతలకు ఇవ్వడం, సిగ్గో సిగ్గో గిరిజన ఉద్యోగాలను గిరిజనేతలకు ఇవ్వడం. కాపాడుతాం గిరిజన హక్కులను. నేనేంది ఐఏఎస్ ఆఫీసర్ లాగా వచ్చాడా? గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద 5వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. పొట్లూరు సుభాషిణి గారికి మద్దతు ఇస్తూ రావడం జరిగింది. కోట మండలం కుక్కుపాడు పంచాయతీ ఆలగడ్డ నరసింహారెడ్డి గిరిజన కాలనీలో దాదాపు 100 కుటుంబాల పైనే గిరిజన కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ పోస్టు, అంగన్వాడీ ఆయమ్మ పోస్టు ఖాళీ అవడంతో సాధారణంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అధికారులు రాజకీయ ఒత్తిడికి, రాజకీయ ప్రలోభావాలకి లొంగిపోయి వేరే వారికి ఇవ్వడం జరిగింది. వేరే దూరంగా ఉన్న వారికి, వేరే కమ్యూనిటీ వారికి ఇవ్వడం జరిగింది. అందరికీ అవకాశాలు రావాలి, వారికి ఇచ్చున్నారని కాదు. కానీ అక్కడ స్థానికంగా అర్హత కలిగిన వారు లేనప్పుడు అలా వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్థానికంగా అర్హత కలిగినటువంటి పొట్లూరు సుభాషిణి గారు ఉన్నారు. వారు నేను అర్హత కలిగి ఉన్నారని కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అధికారికి కూడా అర్జీ ఇచ్చి నేను అర్హత కలిగి ఉన్నానని తిరిగి అర్జీల ద్వారా వారికి తెలియజేయడం కూడా జరిగింది. కానీ ఏ అధికారి కూడా వారికి స్పందించకుండా ఈరోజు 5వ రోజు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా కూడా కలెక్టర్ గారు కూడా ఎటువంటి స్పందన లేకుండా ఉండడం అన్నది చాలా దురదృష్టకరమని తెలియచేసుకుంటూ, ఇకనైనా కూడా కలెక్టర్ గారు పొట్లూరు సుభాషిణి గారికి న్యాయం చేయాలని మేము తెలియచేసుకుంటూ, న్యాయం చేయని పరిస్థితుల్లో మేము పొట్లూరు సుభాషిణి గారికి అండగా నిలిచి ఏదైతే ఈ రిలే నిరాహార దీక్షను ఉధృతిగా మార్చేందుకు, పోరాటానికి మార్చేందుకు కార్యాచరణ ప్రారంభిస్తామని తెలియచేసుకుంటూ వెంటనే సుభాషిణి గారికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పొట్లూరు సుభాషిణి గారు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ఈరోజు గౌరవ నెల్లూరు నగర మాజీ మేయర్ శ్రవంతి గారు రావడం జరిగింది. వారికి గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఇవాళ తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. పొట్లూరు సుభాషిణి గారు కోట మండలం కొక్కుపాడు పంచాయతీ
పనగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఉంటారు. వారు అన్ని అర్హతలు, ఒక ఆయా పోస్టుకు ఎటువంటి అర్హతలు కావాలో అన్ని అర్హతలు కలిగి ఉన్నారు. అదే గిరిజన కాలనీలో అదే అంగన్వాడీ సెంటర్ ఉంది. అక్కడ ఎక్కువ పిల్లలు వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ గిరిజన బిడ్డలు వస్తారు. వారికి అర్హత కలిగినటువంటి సుభాషిణి గారు ఆయా పోస్టుకి అర్హత కలిగి ఉన్నటువంటి కూడా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసెం సునీల్ గారు రాజకీయ దురుద్దేశంతో గిరిజనేతరులకు, స్థానికులు కానటువంటి వారికి ఆయా పోస్టుని అప్పగించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. సుభాషిణి గారు కూడా పాసెం సునీల్ గారికే ఓటేశారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. అక్కడ ఉన్నటువంటి గిరిజన కాలనీలో వాళ్ళు కూడా ఓట్లు వేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, గిరిజనులు వేసినటువంటి ఓట్లకు విలువ లేదా? గిరిజనుల మనుషులు కారా? పాసెం సునీల్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం నేరుగా. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. దీన్ని ఇప్పటికైనా సరిదిద్దుకొని పాసెం సునీల్ గారు వెంటనే పోట్లూరు సుభాషిణి గారికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. పోట్లూరు సుభాషిణి గారు చెప్తా ఉన్నారు, అవసరం అయితే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతానని చెప్పి. గిరిజనులకు అన్యాయం ఇక్కడ పోట్లూరు సుభాషిణి అనేది కాదు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది అనేది పోట్లూరు సుభాషిణి గారు చెప్తా ఉన్నారు. పాసెం సునీల్ గారు ఇప్పటికైనా మేల్కొని అక్కడ స్థానికులకే అవకాశం కల్పించాలని చెప్పి గిరిజన సంఘాల ప్రజావేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పోట్లూరు సుభాషిణి. కోట మండలంలోని పలుగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మాది. అక్కడ అంగన్వాడీ స్కూల్ ఉంది. అంగన్వాడీ స్కూల్లో టీచర్ పోస్ట్ కానీ ఆయా పోస్టులు కానీ అక్కడున్న స్థానికులకి ఇవ్వాలి రూల్స్ ప్రకారం. అయితే అలా కాకుండా మాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గిరిజనేతరులకు అక్కడ ఉన్న 2 పోస్టులు కూడా ఇచ్చారు. సరే, కనీసం మాకు ఒక పోస్ట్ అన్న ఇవ్వాలి కదా అక్కడున్న స్థానికంగా ఉండే వాళ్ళకి. గిరిజనులకు చెందవలసిన ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చి మాకు తీరని అన్యాయం చేశారు. ఈ అన్యాయం చేశారని మేము గత 5-6 నెలల నుంచి మేము కలెక్టర్ సార్కి కానీ, ICDS PD మేడం కానీ, పోతే రాష్ట్ర స్థాయి వరకు కూడా మేము అర్జీల ద్వారా మొరపెట్టుకున్నా ఎవరు మాకు స్పందించలేదనే గత 5 రోజుల నుంచి కూడా మేము కలెక్టరేట్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇకనైనా కూడా మాకు స్పందిస్తారని చేస్తున్నాం. కానీ 5 రోజులు అవుతున్నా కూడా మాకు ఏ అధికారి కూడా వచ్చి మమ్మల్ని స్పందించలేదు. మాకు జరిగిన అన్యాయం గురించి కూడా అడగలేదు. ఇకనైనా కూడా మాకు జరిగిన అన్యాయంపై కలెక్టర్ గారు కానీ, ICDS PD గారు కానీ వచ్చి మాకు జరిగిన అన్యాయంపై విచారణ చేయించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము. న్యాయం చేయలేదంటే ఈ రిలే నిరాహార దీక్ష నుంచి అమర నిరాహార దీక్ష వరకు కూడా మేము పోరాడుతున్నామని తెలియజేస్తున్నాం సార్. జై భీమ్.